ఓకే అమ్మా, మీ అత్తయ్యకి ఆపరేషన్ అవసరము, చేసేద్దాం, అడ్మిట్ అవ్వండి. ఓకే మేడం, ఎంత ఖర్చు అవుతుంది మేడం ఆపరేషన్ కి? హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే ఏం ఖర్చు అవ్వదమ్మా, క్యాష్లెస్ ట్రీట్మెంట్ అయిపోతుంది. ఇన్సూరెన్స్ లేదు మేడం. ఓ ఓకే, మీకు కార్ ఉందమ్మా? ఉంది మేడం. ఇన్సూరెన్స్ ఉందా దానికి? ఉంది మేడం. బైక్లు ఎన్ని ఉన్నాయమ్మా? 2 ఉన్నాయి మేడం. రెండిటికి ఇన్సూరెన్సెస్ ఉన్నాయి. మీ ఇంటికి కూడా ఇన్సూరెన్స్ ఉంది కదమ్మా? ఉంది మేడం. ఇంటికి, బైక్ కి, కార్ కి, అన్ని నాన్ లివింగ్ థింగ్స్ కి, ప్రాణాలు లేని వాటికి కూడా ఇన్సూరెన్స్ తీసుకుంటున్నాం. బట్ మన ప్రాణానికి మాత్రం ఇన్సూరెన్స్ తీసుకోవడానికి ఆలోచిస్తున్నాం. అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ వల్ల వచ్చే బెనిఫిట్స్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకటి, ఎమర్జెన్సీస్ లో మనం డబ్బులు రెడీ చేసుకునే లోపల, లేదా అసలు డబ్బులు కూడా అవసరం లేకుండా క్యాష్లెస్ ట్రీట్మెంట్ అయిపోతుంది. రెండోది, ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా వస్తాయి. మూడోది, హెల్త్ ఇన్సూరెన్స్ ఉండడం వల్ల మన మెంటల్ పీస్ అనేది లైక్ ప్రశాంతంగా ఉంటాం, లైక్ ఒక ఇన్సూరెన్స్ అయితే ఉంది అనేసి. నాలుగోది, క్వాలిటీ హెల్త్ కేర్ సర్వీసెస్ కి ఈజీ యాక్సెస్ ఉంటుంది. సో మీకు కానీ హెల్త్ ఇన్సూరెన్స్ లేకపోతే ఇవాళ తీసుకోండి. అండ్ బై ద వే, నాకు ఏ హెల్త్ ఇన్సూరెన్సెస్ తో సంబంధం లేదండి. దిస్ ఈస్ ఓన్లీ డన్ ఫర్ పబ్లిక్ హెల్త్ అవేర్నెస్ కోసం. థ్యాంక్ యూ. శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్ స్వాగతం. అందరికీ నమస్కారం. నేను మీ శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి. ఇవాళకి వచ్చి మార్చి 22, 2026 సంవత్సరం. ఇవాళ ముఖ్య అంశాలకు వచ్చినట్లయితే, మనం చాలా రోజులుగా చెప్పుకోవడం జరుగుతుంది, ఈ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి కూడా ఎవరైనా సరే ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నటువంటి ప్రాంతీయ ఉద్రిక్త పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించినటువంటి వీడియోలు కానీ, అలాగే ఏదైనా పోస్టులు కానీ పెట్టడం అనేది నిషేధం. ఆ విధంగా ఎవరైనా చేసినట్లయితే, లేదంటే దేనైనా సరే మనం షేర్ చేసినా సరే అట్లీస్ట్ సోషల్ మీడియాలో మనపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటారని చెప్పేసి మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఇప్పటికే చాలామందిని అదుపులో కూడా తీసుకోవడం జరిగింది. అయితే కువైట్లో ఒక వ్యక్తి ఏం చేశారంటే, సోషల్ మీడియాలో అసత్యపు వార్తల్ని ప్రచారం చేశాడని చెప్పేసి భద్రతా అధికారులు అదుపులో తీసుకోవడం జరిగింది. ఆయన ఏం చెప్పాడంటే, ప్రస్తుతానికి జరుగుతున్నటువంటి ప్రాంతీయ ఉద్రిక్త పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వీటి కారణంగా ఒక 1000 మందిని ఇతనికి అదుపులో తీసుకున్నారు, 1000 మందిని అరెస్ట్ చేయడం జరిగిందని చెప్పేసి ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. అంటే ఇప్పుడున్నటువంటి దీంట్లో ఎవరైతే ఈ విధంగా అసత్యపు వార్తలను ప్రచారం చేస్తుంటారో అలాంటి వారిని 1000 మందిని అదుపులో తీసుకున్నారని చెప్పేసి ఆయన పోస్ట్ పెట్టాడు. అయితే గణాంకాల ప్రకారం 1000 మందిని అయితే ఇంతవరకు అదుపులో తీసుకోలేదు కువైట్లో. సో అదే అసత్యపు వార్తే కదా. సో ఆ కారణం చేత, అలాగే ఆయన ఇంకొక విషయం కూడా చెప్పాడు, ఈ ఇరాన్ సానుభూతి పరులు ఎవరైతే ఉంటారో వాళ్ళని కూడా క్షమించాలి అని చెప్పేసి ఆయన పోస్ట్ పెట్టడం జరిగింది. అది సో దాంతో భద్రతా అధికారులు అతను అదుపులో తీసుకున్నారు, చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత భాగాలకు రెఫర్ చేశారు. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, సోషల్ మీడియాలో మనం ఏదైనా పోస్ట్ పెడుతున్నా లేదా ఏదైనా ఒక వార్తను మనం షేర్ చేస్తున్నా అది అన్ని పక్క ఆధారాలు ఉంటేనే మనం పెట్టాలి. ఏదంటే అది మనం పెట్టినట్లయితే ఇలాంటి చట్టపరమైన చర్యలకి మనం లోబడి ఉండాల్సి వస్తుంది. కాబట్టి అందులో ముఖ్యంగా ఇప్పుడు ఈ యుద్ధ వాతావరణంలో ఈ మిజైల్కి సంబంధించినట్టు కానీ, డ్రోన్లకు సంబంధించినట్టు కానీ, ఇంక ఇతరత్ర ఏవి కానీ, అలాగే మతాలను కానీ, లేదంటే ప్రాంతీయ వ్యతిరేకతను ప్రేరేపించేలాగా కానీ, ఇలాంటి ఏవి కానీ మనం పోస్ట్ అనేటువంటిది పెట్టకూడదు, షేర్ చేయకూడదు కూడా. ఒకవేళ ఎవరైనా పెట్టినా మనం షేర్ చేయకూడదు. అది చేస్తే ఇలాంటి చర్యలు మన పైన తీసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. కువైట్కి సంబంధించినటువంటి జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ కస్టమ్స్ వాళ్ళు తెలియజేసిన సమాచారం మేరకు, ప్రస్తుతానికి ఉన్నటువంటి ప్రాంతీయ ఉద్రిక్త పరిస్థితుల కారణంగా కువైట్ ఎయిర్పోర్ట్ అయితే కనుక తాత్కాలికంగా క్లోజ్ చేసినారు. విమాన రాకపోకలు అయితే కొనసాగట్లేదు కదా. అయితే మరి మనకు కావాల్సిన నిత్యావసర వస్తువులు, ఆహార పదార్థాలు ఇవన్నీ కంపల్సరీ మనకు కావాల్సిందే కదా. మరి వాటికి ఎలాగంటే కస్టమ్స్ వాళ్ళు తెలియజేస్తున్నారంటే, ప్రస్తుతానికి రోడ్డు మార్గం అలాగే జల మార్గం ఈ రెండు అయితే కనుక రన్నింగ్లోనే ఉన్నాయి. వాటి ద్వారా పొరుగునటువంటి మిగతా గల్ఫ్ దేశాల నుంచి మనం సరుకులు ఏదైనా రవాణా చేసుకోవడం జరుగుతూ ఉంది అని చెప్పేసి తెలియజేస్తున్నారు. ఎందుకంటే కువైట్లో ఉన్నటువంటి పౌరులు కానీ, ప్రవాసులు కానీ, ఎవరు కానీ నిత్యావసర వస్తువులకి ఇబ్బంది పడకూడదు. ఆహార పదార్థాలు కావచ్చు, అలాగే కూరగాయలు ఇలాంటివి ఉంటాయి కదా. సో ఇలాంటివి ఏవైనా సరే మనకి ఇబ్బంది పడకూడదని చెప్పేసి ఈ చర్యలు తీసుకుంటున్నట్లు తెలియజేస్తున్నారు. అయితే కస్టమ్స్ వాళ్ళు వీటిని పర్యవేక్షించేది మాత్రం ఎయిర్ కార్గోకు సంబంధించిన వాళ్ళే మనకి ఓడరేవుల దగ్గర కావచ్చు, అలాగే బోర్డర్స్ దగ్గర కావచ్చు, ఈ ట్రక్కుల ద్వారా వస్తుంటాయి కదా. సో ఇలాంటి వాటిని కూడా వాటిలో పర్యవేక్షించడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు. ఫిబ్రవరి 28 నుంచి మార్చి 21 వరకు కువైట్కి బయట దేశాల నుంచి వచ్చినటువంటి మందులు ఎన్నో తెలిసిన 417 టన్నులు, అలాగే కూరగాయలు వచ్చి 24,400 టన్నులు, అలాగే ఆహార పదార్థాలు వచ్చి 1,03,775 టన్నులు ఆహార పదార్థాలు ఉంటుంది. లాస్ట్ మంత్ 28 నుంచి ఈ నెల 21 అంటే నిన్నటి వరకు కువైట్కి చేరుకున్నట్లు తెలియజేస్తున్నారు.
సో మొత్తం మీద ఏంటంటే కువైట్లో ఆహార పదార్థాలు అనేటువంటిది ఎవరికి కానీ కొరత ఉండకూడదు, నిత్యావసర వస్తువులు ఎవరికి కానీ ఇబ్బంది అనేటువంటిది ఉండకూడదు అన్నటువంటి ఉద్దేశంతో ఈ విధంగా వస్తువులు ఏదైనా తెప్పించడం జరుగుతుందని చెప్పేసి వాళ్ళు తెలియజేస్తున్నారు. కువైట్కి సంబంధించినటువంటి మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ వాళ్ళు తెలియజేస్తున్న సమాచారం మేరకు గడిచిన 24 గంటల్లో కువైట్లో అనుమతి లేకుండా డ్రోన్స్ ద్వారా వీడియోలు మరియు ఫోటోలు చిత్రీకరిస్తున్నటువంటి ఒక 6గురిని అదుపులో తీసుకున్నట్లు తెలియజేస్తున్నారు. ఆ 6గురి పైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలకు రెఫర్ చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నారు. అలాగే గడిచిన 24 గంటల్లో ఈ పేలుడు పదార్థాలకు సంబంధించినటువంటి ఒక 12 నివేదికలు అయితే వచ్చాయని చెప్పేసి తెలియజేస్తున్నారు. అంటే పేలుడు పదార్థాలు నిర్వీర్యం చేసేటువంటి టీం ఏదైతే ఉంటుందో వాళ్ళకి ఒక 12 నివేదికలు అయితే వచ్చాయని చెప్పేసి తెలియజేస్తున్నారు. వాటిని క్లియర్ చేస్తారంటే అలాగే ఇప్పటి వరకు యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి 484 నివేదికలను వీళ్ళు క్లియర్ చేసినట్లు తెలియజేస్తున్నారు. అలాగే కువైట్కి సంబంధించిన మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ వాళ్ళు తెలియజేస్తున్న సమాచారం మేరకు గడిచిన 24 గంటల్లో ఇరాన్ నుంచి కువైట్కి 7 డ్రోన్లు వచ్చినట్టు వీళ్ళు గుర్తించామని చెప్పేసి తెలియజేస్తున్నారు. ఆ 7 డ్రోన్లలో 4 డ్రోన్లని వీళ్ళు విజయవంతంగా కూల్చివేసినట్లు తెలియజేస్తున్నారు. మరొక 3 మాత్రం ప్రమాదమైనటువంటి ప్రాంతాల్లో కూలిపోయినట్లు తెలియజేస్తున్నారు. సో మొత్తం మీద గడిచిన 24 గంటలు ఒక 7 డ్రోన్లు అయితే కనుక ఇరాన్ నుంచి కువైట్ వైపు దూసుకురావడం జరిగింది. అలాగే కువైట్కి సంబంధించినటువంటి డీజీసీ అనగా డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ వాళ్ళు ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఒక కంప్లైంట్ లేఖ అయితే కనుక పంపించడం జరిగింది. సో ఎందుకు అనేసి అంటే అంతర్జాతీయ విమానయాన ఒప్పందాలు ఏవైతే ఉంటాయో వాటిని ఇరాన్ స్పష్టంగా ఉల్లంఘించిందని చెప్పేసి వీళ్ళు తెలియజేస్తున్నారు. వాళ్ళు చేస్తున్న దాడుల కారణంగా కువైట్లో చాలా నష్టం జరిగింది. ఎందుకంటే వాళ్ళు ఎయిర్పోర్ట్ను లక్ష్యంగా చేసుకుని దాడులు నిర్వహించడం జరిగింది. సో అక్కడ కొంతవరకు నష్టం జరిగింది. అలాగే కొంతమంది ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. అలాగే కొంతమంది సిబ్బంది ఇబ్బంది పడడం జరిగింది. అలాగే విమానయాన సంస్థలు ఏవైతే ఉంటాయో అవి కూడా ఇబ్బంది పడుతున్నాయి. సో ఇలాగా చాలా రకాలైనటువంటి నష్టాలు అయితే జరుగుతున్నాయి. దీని కారణంగా పూర్తిగా మన ఎయిర్పోర్ట్ గగనతలాన్ని మూసివేయడం జరిగింది కువైట్లో. కాబట్టి ఇవన్నీ కూడా ఈ అంతర్జాతీయ విమానయాన సంస్థలకు సంబంధించిన ఒప్పందాలు ఏవైతే ఉంటాయో వీటన్నిటిని కూడా ఈ ఇరాన్ అయితే ఉల్లంఘించిందని చెప్పేసి వీళ్ళు కంప్లైంట్ అయితే ఇవ్వడం జరిగింది. ICAO అంటే ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చినట్లు తెలియజేస్తున్నారు DGCA వాళ్ళు. మరి దీనిపైన ICAO వాళ్ళు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. ఇదిలో ఉండగా మిగతా గల్ఫ్ కంట్రీస్ ఏవైతేనే వాటిపైన కూడా ఇరాన్ దాడులు అయితే కొనసాగిస్తూనే ఉంది. దుబాయ్ విషయానికి వచ్చినట్లయితే గడిచిన 24 గంటల్లో 4 బాలిస్టిక్ మిజైల్స్ అలాగే 25 డ్రోన్లు దుబాయ్ వైపు వచ్చినట్లు వాటిని వీళ్ళు అడ్డుకున్నట్లు తెలియజేస్తున్నారు. అలాగే ఇప్పటి వరకు యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇరాన్ దుబాయ్ పైన 345 బాలిస్టిక్ మిజైల్స్, 15 క్రూయిజ్ మిజైల్స్ అలాగే 1773 డ్రోన్లను ప్రయోగించిందని చెప్పేసి తెలియజేస్తున్నారు. అలాగే మనం ఖతార్ విషయానికి వచ్చినట్లయితే ఖతార్ పైన కూడా దాడులు అయితే కొనసాగిస్తున్నాయి. వాటితో పాటుగా ఇవాళ ఖతార్కి సంబంధించిన డిఫెన్స్కి సంబంధించిన ఒక హెలికాప్టర్ అయితే ఖతార్ ప్రాదేశిక జలాల్లో కూలిపోయినట్లు తెలియజేస్తున్నారు. టెక్నికల్ కారణంగా అంటే ఆ హెలికాప్టర్లో తలెత్తినటువంటి టెక్నికల్ కారణంగా అంటే సాంకేతిక లోపం కారణంగా ఆ హెలికాప్టర్ కూలిపోయిందని చెప్పేసి తెలియజేస్తున్నారు. ఉదయం అందినటువంటి సమాచారం మేరకు అందులో 6గురు అయితే ప్రాణాలు కోల్పోయారని చెప్పేసి అనుకున్నారు. కానీ 7వ వ్యక్తి కోసం గాలించడం జరిగింది. సో అతను సంబంధించిన బాడీ కూడా దొరికింది. మొత్తం మీద 7గురు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఇందులో టర్కీకి సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ప్రస్తుతానికి వారి కుటుంబ సభ్యులకి అయితే ఖతార్ ప్రభుత్వం అయితే సంతాపం తెలియజేసింది. సో దీనిపైన విచారణ అయితే కొనసాగుతూ ఉంది. సో మొత్తం మీద ఇది చాలా బాధాకరం అని చెప్పేసి మనం చెప్పుకోవాలి. ఇలాంటి యుద్ధ పరిణామంలో వాళ్ళు దేశం కోసం సేవలు అందిస్తున్నటువంటి సమయంలో అనుకోని ప్రమాదం కారణంగా ఇటువైపు నుంచి అటువైపు నుంచి కూడా కాదు, ఆ హెలికాప్టర్లో తలెత్తినటువంటి సాంకేతిక లోపం కారణంగా అది సముద్రంలో కోల్పోయినట్లు తెలియజేస్తున్నారు. బహ్రెయిన్ విషయానికి వచ్చినట్లయితే బహ్రెయిన్ పైన కూడా దాడులు అయితే కొనసాగుతూ ఉన్నాయి. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు 145 బాలిస్టిక్ మిజైల్స్ అలాగే 246 డ్రోన్లని ఎదుర్కొన్నట్లు తెలియజేస్తున్నారు. అలాగే సౌదీ అరేబియా విషయానికి వచ్చినట్లయితే సౌదీ పైన దాడులు అయితే కొనసాగుతూ ఉన్నాయి. పలు ప్రాంతాల్లో డ్రోన్ దాడులు అయితే నిర్వహించడం జరిగింది. ఇరాన్ సౌదీలోని పలు ప్రాంతాలు లక్ష్యంగా చేసుకుని డ్రోన్ దాడులు అయితే నిర్వహించింది. ఇలా ఉండగా ఇరాన్ ప్రభుత్వం వారి దేశంలో ఉన్నటువంటి అనేక ఆయిల్ క్షేత్రాలపైన డ్రోన్ దాడులకి అయితే పాల్పడుతుంది ఇరాన్. సో దీన్ని మేము దృష్టిలో పెట్టుకొని సౌదీలో ఉన్నటువంటి ఇరాన్కి సంబంధించిన ఎంబసీ అవుతుందో రాయబారి కార్యాలయం అందులో పనిచేసినటువంటి సిబ్బంది ఎవరైతే ఉంటారో వాళ్ళు దేశం విడిచి వారి సొంత దేశానికి 24 గంటలలోపు వెళ్ళిపోవాలని చెప్పేసి ఆదేశాలు అయితే జారీ చేసింది. ఆల్రెడీ గతంలో ఖతార్ ఇదే నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇప్పుడు సౌదీ కూడా ఇదే నిర్ణయం అయితే తీసుకుంది. మరి భవిష్యత్తులో వారి దేశానికి రాణిస్తారు లేదంటే అది మనం చెప్పలేం. కానీ ప్రస్తుతానికి మాత్రం 24 గంటలలోపు వాళ్ళని ఇక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోమని చెప్పేసి ఆదేశాలు అయితే జారీ చేసింది. ఇదిలా ఉండగా ఇరాన్కి సంబంధించినటువంటి విదేశాంగ మంత్రి ఎవరైతే ఉంటారో ఆయన మన భారతదేశానికి సంబంధించిన విదేశాంగ మంత్రితో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో చెప్పినటువంటి కొన్ని విషయాలు ఏమిటంటే, మేము యుద్ధం ఆపాలి అంటే మా పైన
ఇజ్రాయెల్ మరియు అమెరికా ఈ రెండు దేశాలు కూడా భవిష్యత్తులో దాడి చేయము అనేటువంటి హామీ కనుక ఇచ్చినట్లయితే, అలాంటి ఒప్పందానికి కనుక వచ్చినట్లయితే అప్పుడు మేము దాడులు ఆపుతాము, అంతవరకు ఆపమని చెప్పేసి అంటున్నారు. సో మొత్తం మీద ఇజ్రాయెల్ అమెరికా భవిష్యత్తులో ఎప్పుడు కానీ ఇరాన్ పైన దాడి చేయకూడదు. సో ఆ విధంగా వాళ్ళు ఒప్పుకుంటే వీళ్ళు ఆపేస్తారు, లేదంటే మేము ఆపము, దాడి లేదని కొనసాగిస్తామని చెప్పేసి ఇరాన్ చెప్తున్నట్లు సమాచారం. సో ఇరాన్ నిన్న ఏదైతే చెప్పిందో అలాగే ఇంకొక విషయం కూడా తెలియజేసింది ఇరాన్ ఏమిటంటే, మా దేశంలో ఉన్నటువంటి ఆయిల్ క్షేత్రాలపైన కానీ ఇలాంటి వాటిపైన కానీ దాడులు నిర్వహిస్తే మేము తప్పనిసరిగా మిగతా గల్ఫ్ దేశాలు కావచ్చు అలాగే ఇజ్రాయెల్ పైన కానీ భీకరమైన దాడులు అయితే నిర్వహిస్తామని చెప్పేసి తెలియజేసింది. ఇదిలా ఉండగా ట్రంప్ కూడా ఒక హెచ్చరిక చేశారు ఇరాన్కి. 48 గంటల లోపు హార్మోజ్ జల్సన్ దగ్గర ఏవైతే షిప్లు ఆగిపోయినాయి వాటన్నిటిని కూడా మీరు రిలీజ్ చేసి వాటన్నిటికి దారి కనుక వదలకపోతే మేము మీ దేశంలో ఉన్నటువంటి ఈ పవర్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిపైన మేము దాడి హెచ్చరిక నిర్వహించడం జరుగుతుంది అని చెప్పేసి ట్రంప్ హెచ్చరిక చేశాడు. మరి ఇది ఎంతవరకు వెళ్తుందో చూడాలి. ఆల్రెడీ చెప్పాడు ఆయన 24 గంటలు అయితే అయిపోతుంది. సో 48 గంటల లోపు కనుక ట్రంప్ అది ఇరాన్ కనుక హార్మోజ్ జల్సంద్ని పూర్తిగా క్లియర్ చేయకపోతే ట్రంప్ ఈ చర్యలు అయితే తీసుకుంటా ఉంటున్నారు. మరి అది జరుగుతుందా లేకపోతే ఇరాన్ కొద్దిగా తగ్గుతుందా మరి చూడాలి. కువైట్కి సంబంధించినటువంటి వాతావరణ శాఖ వాళ్ళు తెలియజేస్తున్న సమాచారం మేరకు ఇవాళ రాత్రి నుంచి రేపు సాయంత్రం వరకు కువైట్లో అక్కడక్కడ వర్షాలు పడడానికి అవకాశాలు ఉంటాయి. కొన్ని చోట్ల భారీ వర్షం కూడా పడడానికి అవకాశం ఉండొచ్చు అని చెప్పేసి తెలియజేస్తున్నారు. ఉరుములతో కూడినటువంటి వర్షం కూడా పడవచ్చు అని చెప్పేసి తెలియజేస్తున్నారు. మళ్ళీ మనకి మంగళవారం సాయంత్రం నుంచి గురువారం వరకు కువైట్లో అక్కడక్కడ వర్షాలు పడడానికి అయితే అవకాశాలు ఉండొచ్చు అని చెప్పేసి తెలియజేస్తున్నారు. మన సబ్స్క్రైబర్స్ చాలామంది ప్రస్తుతానికి అడగడం జరుగుతుంది, అన్న కువైట్ నుంచి ఇండియాకి కానీ అలాగే ఇండియా నుంచి కువైట్కి రావడానికి కానీ విమానాలు ఏమైనా ఓపెన్ చేశారా, ఎలా రావాలి, ఎలా వెళ్ళాలి, ఏంటి మార్గం అని చెప్పేసి. సో ప్రస్తుతానికి డైరెక్ట్ ఫ్లైట్స్ అయితే ఇంకా లేవండి. కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టే ఓపెన్ చేయలేదు ఇంకా. కాకపోతే మనకి ట్రాన్సిట్ సౌదీ మీదుగా వెళ్ళడానికి అయితే అవకాశం ఉంది. సో ఇక్కడి నుంచి ఇండియాకి వెళ్ళడానికి అవకాశం ఉంది, ఇండియా నుంచి కువైట్కి రావడానికి అవకాశం ఉంది. సో ఎవరైనా సరే ఎమర్జెన్సీలో వెళ్ళాలనుకున్నా లేదంటే రావాలనుకున్నా సరే మీకు నేను డిస్ప్లేలో ఒక నెంబర్ అయితే నాకు ఇస్తున్నానండి. కువైట్లో మనకు తెలిసినటువంటి ట్రావెల్స్ వాళ్ళకి సంబంధించిన నెంబర్ అది. సో మొత్తం అన్ని సర్వీసులు కూడా వాళ్ళే చూసుకుంటారు. జస్ట్ మీరు టికెట్కి అమౌంట్ కట్టేసినట్లయితే మీకు ట్రాన్సిట్ వీసాకి సంబంధించినటువంటి ప్రాసెస్, అలాగే ఇక్కడి నుంచి సౌదీ అరేబియాకి ట్రాన్స్పోర్టు, సౌదీ అరేబియా నుంచి ఇంటికి వెళ్ళడానికి ఫ్లైట్, ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే అటు నుంచి వచ్చే వాళ్ళకైతే మీరు ఇండియా నుంచి సౌదీ అరేబియాకి రావడానికి, సౌదీ అరేబియా నుంచి మళ్ళీ కువైట్కి రోడ్డు మార్గంలో రావడానికి, అలాగే ట్రాన్సిట్ వీసా ప్రాసెస్ ఇవన్నీ కూడా వాళ్ళే చూసుకోవడం జరుగుతుంది. మిమ్మల్ని కువైట్ సేఫ్గా తీసుకొచ్చి కువైట్లో చేర్చేటువంటి బాధ్యత వాళ్ళదనమాట. సో ఆ విధంగా వీళ్ళు సర్వీస్ అతనికి ఇవ్వడం జరుగుతుంది. ఆ సర్వీస్ అతనికి ప్రారంభించారు. సో ఎవరైనా సరే ఎమర్జెన్సీలో ప్రస్తుతానికి కువైట్ నుంచి ఇండియాకి కానీ ఇండియా నుంచి కువైట్కి కానీ జర్నీ చేయాలి అనుకునే వాళ్ళు ఉంటే కనుక మీకు డిస్ప్లే వాళ్ళకి సంబంధించిన నెంబర్ ఇస్తాను. ఆ నెంబర్ కాంటాక్ట్ చేయండి. పూర్తి సమాచారం మీద వాళ్ళు అందిస్తారు. చాలామంది ధరలు కూడా అడుగుతున్నారు, కానీ ధరలు ఇప్పుడు మనం చెప్పలేము. ఎందుకంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క ధర ఉన్నాయి. మరి ఏ రేట్ అయినా మనం చెప్పగలం. సో మీరు ఏ డేట్కి కావాలి ఏంటంటే వాళ్ళతో కనుక మాకు కాల్ చేసి మాట్లాడుకున్నట్లయితే ఆ రోజుకి ఏ ధర ఉందో దాన్ని బట్టి మీరు టికెట్ బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. సో అయితే మనకు ప్రస్తుతానికి రేపు నెల 15 వరకు మాత్రమే షెడ్యూల్స్ అయితే ఓపెన్లో ఉన్నాయి. నెక్స్ట్ షెడ్యూల్ బహుశా ఓపెన్ చేయడానికి త్వరలోనే అవకాశాలు అయితే ఉండొచ్చు. సో ఇవన్నీ కూడా ట్రాన్సిట్కి సంబంధించినటువంటి షెడ్యూల్సే ఉన్నాయి. ఎవరికైనా కావాలంటే మీకు నేను డిస్ప్లేలో సంబంధించిన నెంబర్ ఇచ్చాను. ఆ నెంబర్ కాంటాక్ట్ చేయండి. పూర్తి సమాచారం అయితే మీకు అందిస్తారు. అలాగే మనకి ఒక 2 సబ్స్క్రైబర్లు అయితే మెసేజ్ పెట్టడం జరిగింది. వాళ్ళకి టైలర్ పని కావాలి అని చెప్పేసి అంటున్నారు. సో కువైట్లో మీకు తెలిసిన చోట ఎక్కడైనా సరే టైలర్ పని కనుక వేకెన్సీ ఉన్నట్లయితే మీకు డిస్ప్లేలో వాళ్ళకి సంబంధించినటువంటి నెంబర్లు ఇస్తున్నాను. ఆ నెంబర్లో కాల్ చేసి వాళ్ళకి సమాచారం అందించగలరు. అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ఎక్స్చేంజ్ ధరలు మాత్రం మంచి ధరలే ప్రస్తుతానికి కొనసాగుతాయని చెప్పేసి మనం చెప్పుకోవాలి. ఒక కువైట్ ఇద్దరు మన భారతదేశం రూపీస్లో సుమారుగా 303 రూపాయలుగా ఉంది. బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకల్ వతిలో ఉన్నటువంటి షాప్ నెంబర్ 121లో ఉన్న ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు మనకు అందించిన సమాచారం మేరకు 22 క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి 1 గ్రామ్ ధర 41 దినార్ల 274 పిలిచి ఉంది. అదే 24 క్యారెట్ల బంగారం అనగా బిస్కెట్ల రూపంలో బంగారం ప్రస్తుతానికి 1 గ్రామ్ ధర 45 దినార్లుగా ఉంది. సో ఫ్రెండ్స్, ఎవరైనా బంగారం కొనాలనే ఉద్దేశం ఉన్నట్లయితే ప్రస్తుతానికి మంచి అవకాశం ఉండి ధరలు బాగా తగ్గి ఉన్నాయి. సో మాలియాలో ఉన్నటువంటి సూకల్ వతిలో ఉన్న షాప్ నెంబర్ 121లో ఉన్నటువంటి ఎఫ్కే జ్యువెలర్స్ ఒకసారి విజిట్ చేయండి. మంచి మంచి డిజైన్స్తో కూడినటువంటి వస్తువులు అయితే ఉన్నాయి. అక్కడ మీకు తప్పకుండా వస్తువులు లభించడానికి తక్కువ ధరకే మీకు లభించడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఆ వస్తువులు మీకు నచ్చడానికి కూడా అవకాశం ఉంటుంది. సో ఎవరైనా కొనాలనుకుంటే అక్కడ షాప్ని విజిట్ చేయండి. అలాగే అక్కడ వెళ్ళిన తర్వాత మన ఛానల్ పేరు కూడా చెప్పండి, మీకు కొద్దిగా డిస్కౌంట్ కూడా లభిస్తుంది. సో ఈ ఫ్రెండ్స్ ప్రస్తుతం అప్డేట్స్ రేపు రాత్రి 9 గంటలకు వచ్చినట్టు మన రెగ్యులర్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.